ఈవిడ ఎప్పుడైతే బాగుపడిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను యేసయ్య బాగు చేశాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు యేసయ్య, నన్ను స్వస్థపరిచాడు యేసయ్య, సరే నా అవసరత ఏదో తీరిపోయింది, నా అవసరత ఏదో ఆయన తీర్చేశాడు, నేను బాగుపడిపోయాను, నన్ను బాగు చేశాడు, ఇక ఆయన దారి ఆయనదే, నా దారి నాదే అన్నట్టుగా బ్రతకట్లే మగ్దలేనే మరియా. మనం చదివిన వచనంలో ఏమని రాయబడింది తెలుసా? మొదటి వచనంలో, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా, యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి అనేకమైన పట్టణాలలో అనేకమైన గ్రామాలలో సంచారము చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని మాటలు అందిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ఉంటే, ఈ మగ్దలేనే మరియ ఎవరైతే 7 దయ్యాల నుంచి విడిపించబడ్డారో, ఈ స్త్రీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారుతోనే ఉండి ఈమె కూడా సువార్త ప్రకటిస్తూ ఉందండి. ఏం చెప్పాలి ఇప్పుడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు, అమ్మా మగ్దలేనే మరియా, నేను నిన్ను బాగు చేసినగా, నా ఎమ్మట వత్తవా రావా అని అడగలేదండి. నేను సువార్త ఇవ్వడానికి వెళ్తున్నాను, నేను సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను, వస్తావా రావా అని బ్రతిలాడలేదండి యేసు ప్రభువారు ఆవిడ్ని. యేసు ప్రభువారు అడగలేదండి ఆవిడ్ని. దేవుని రాజ్య సువార్త తెలపడానికి, ప్రభువా నేను కూడా వస్తానయ్యా. ఎక్కడెక్కడ తిరుగుతుందంట ఆవిడ యేసు ప్రభువారితో పాటు? గ్రామాలు తిరుగుతుంది, పట్టణాలు తిరుగుతూ ఉంది.